ఈ అంటే యోక్ అంటే యోక్ అంటే వుడెన్ బార్ ఆర్ ఫ్రేమ్ బై విచ్ టు డ్రాఫ్ట్ యానిమల్స్, రెండు జాయిన్ చేయడానికి అని ఉందండి. అదా అంటే అంత దూరం రెండు యానిమల్స్ ని జాయిన్ చేయడానికి వాడిన కర్ర అంత దూరంలో ఆయన యొక్క కళ్ళు కిందకే ఫిక్స్ అయి ఉన్నాయన్నమాట. అండ్ ఆయన చాలా కామ్ గా ఉన్న ముఖంతో చాలా లోతైన శాంతితో ఉన్నాడు. ఆయన యొక్క శరీరం చాలా చక్కగా నిర్మితమై ఉంది. ఆయన యొక్క దుస్తులు కూడా చాలా నీట్ గా అరేంజ్ అయి ఉన్నాయి. అతను మెషర్డ్ స్టెప్స్ అంటే ఫ్రమ్ డోర్ టు డోర్ లెక్క పెట్టిన స్టెప్స్ తో వెళ్తున్నాడు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి. యాక్సెప్టింగ్ వాళ్ళు ఇచ్చిన భిక్షని ఆయన స్వీకరిస్తూ విచ్ ద చారిటబుల్ ప్లేస్డ్ ఇన్ హిస్ బౌల్. అంటే ఆయన అతను బౌల్లో భిక్ష వేస్తూ నేను ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు ఇతన్ని చూడలేదు అని తనలో తను అనుకున్నాడు అనమాట. ఇలాంటి సన్యాసి లైక్ దిస్ ష్యూర్లీ హీ మస్ట్ బి వన్ ఆఫ్ దోస్. ఇటువంటి వాడే నాకు అర్హత్షిప్ను పొందడానికి అంటే అర్హుడు అని అనుకున్నాడు. లేకపోతే ప్రాక్టీసింగ్ ద పాత్ లీడింగ్ టు అర్హత్షిప్ కి వెళ్ళే దారేనా ఇతని వల్లే నాకు సంభవం అని అతను అనుకున్నాడు అనమాట. హౌ ఇఫ్ ఐ వర్ టు అప్రోచ్ హిమ్, ఏ విధంగా నేను ఆయన్ని సమీపించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి అనుకుంటూ, హూ సేక్, ఎవరి కోసం సార్ హ్యావ్ యూ రిటర్న్ ఫ్రమ్ ద వరల్డ్, మీరు రిటైర్డ్, ఈ జగత్తుని ఎవరి కోసం మీరు వదిలేశారు అని అడిగేట. హూ ఈస్ యువర్ టీచర్, మీ గురువు ఎవరు, మీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, మీరు ఏం చెప్తారు అని. అంటే అప్పుడు ఉపతిస్త ఆయన ఫ్రమ్ ఈ క్వశ్చనింగ్ నుంచి ఆగాక, యాజ్ హీ థాట్ he would thereby interfere with his silent begging tour. ఆయన ఇంటర్ఫియర్ అయ్యారు. ఎందుకని మీరు ఇంత సైలెంట్ అంటే భిక్షాటం చేస్తున్నారని. అర్హత్ అస్సాజీ హ్యావింగ్ obtained what little he needed was seeking a suitable place to eat his meal. పాపం వాళ్ళకి ఏంటంటే బౌద్ధ భిక్షువులకి 1, 2, 3 ఇళ్ళులో ఎంత దొరికితే అంతే, మరి లేకపోతే మరి ఇంకెవరిని అడగకూడదని ఒక నియమం. అందుకని ఆ దొరికిన దాంతో ఆయన దగ్గర కూర్చున్నాడు అనమాట తినడానికి. ఉపతిస్త అది చూసి చాలా సంతోషంతో ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. తన ఒక స్టూల్, హిజ్ ఓన్ స్టూల్ అండ్ వాటర్ ఫ్రమ్ హిజ్ ఓన్ పాట్. అంటే ఆపర్చునిటీ అతనికేమోని స్టూలును వాటర్ కూడా ఆఫర్ చేసాడు. ఫుల్ఫిల్లింగ్ థస్ ద ప్రిలిమినరీ డ్యూటీస్ ఆఫ్ ఏ ప్యూపిల్. ఒక శిష్యుడిగా ఆయన ఏం చేయాలో అవి ఆ కర్తవ్యాలు చేసాక ఆయన ఏంటంటే ప్లెజెంట్ గా అతనికి నమస్కరించి విత్ హిమ్ అండ్ రెవరెంట్లీ ఇన్క్వైర్డ్, గౌరవంతో అడిగాడు, వెనరబుల్, మీరు కామ్ అండ్ సెరీన్, పవిత్రంగా ఉన్నారు, ఆర్ యువర్ ఆర్గన్స్ ఆఫ్ సెన్స్, మీ ఇంద్రియాలన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా క్లియర్ గా, ఈ ఈజ్ ద హ్యూ ఆఫ్ యువర్ స్కిన్, మీ స్కిన్ కూడా అంతలా ఉంది. ఫర్ హూ సేక్, మీరు ఎవరి కోసం ఈ జగత్తును వదిలేశారు. హూ ఈజ్ యువర్, మీ యొక్క గురువు ఎవరు, మీరు ఎవరి సిద్ధాంతాలని చెప్తూ ఉంటారు. ద అనెస్యూమింగ్ అర్హత్ అసాజీ మోడెస్ట్లీ రిప్లైడ్. ఆయన్ని ఎవరు కూడా ఇంత అనెస్యూమింగ్ అంటే అతన్ని చూసి ఇతన్ని ఇంత స్థితిలో అని చెప్పలేని స్టేజ్ అనమాట అది. అతను ఎంత లోతున్నవాడో ఎవరికి తెలియదు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, యాజ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ గ్రేట్ మెన్, మహాత్ములందరూ ఎలా ఉంటారు ఆ విధంగా ఆయన, నేను ఇంకా ఈ సంఘాలో నేను ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చానని, నేను యంగే అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ద ధమ్మా టు యూ ఎట్ లెంత్, నేను పూర్తిగా మీకు ధమ్మాని చెప్పలేను. ఐఎమ్ ఉపతిస్సా, ఇతను చెప్తున్నాడు, నేను ఉపతిస్సా వెనరబుల్, సే మచ్ ఆర్ లిటిల్ అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ, మీకు ఎంత వీలైతే అంతే చెప్పండి, మీరు ఎంత చెప్పగలిగితే అంతే నాకు చెప్పండి. అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు మీ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ 100 or 1000 వేస్. మీరు ఎంత కొంచెం చెప్పినా నేను 100,000 విధాలుగా దాన్ని అవగాహన చేసుకుంటాను అని చెప్పాడు అనమాట. సే లిటిల్ ఆర్ మచ్, ఉపతిస్సా కంటిన్యూ, ఏదో కొంచెం చెప్పాలని ఉపతిస్సా మొదలెట్టాడు. టెల్ మీ జస్ట్ ద సబ్స్టెన్స్ ఓన్లీ డూ ఐ రిక్వైర్, మీరు ఆ సారం ఒక్కటే నాకు చెప్పండి, అదే నాకు కావాలి. ఏ మియర్ జంబుల్ ఆఫ్ వర్డ్స్ ఇస్ ఆఫ్ నో అవైల్, కేవలం పదాలు నాకేమీ లాభం లేవన్నారు. ద వెనరబుల్ అసాజీ స్పోక్ a 4-line స్టేంజా, 4 లైన్లు ఉన్న స్టేంజా అతను చెప్పేట. స్కిల్ఫుల్లీ సమ్మింగ్
ద ప్రొఫౌండ్ ఫిలాసఫీ ఆఫ్ ద మాస్టర్ చెప్పినటువంటి లోతైన ఫిలాసఫీని 4 లైన్లో చెప్పాడు. ఆన్ ద ట్రూత్ ఆఫ్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్య సంబంధం అనే సత్యం మీద ఓ 4 లైన్ చెప్పారు ఆయన. అదేమిటంటే అది దానికి ఆన్సర్ ఏమిటో మరి, ఇది ఎంతో పాళీ భాషలో ఉంది కనుక వదిలిస్తున్నాం. అయితే అక్కడ ఇచ్చారు సంగ మీకు దట్ ప్రొసీడ్ ఫ్రమ్ ఏ కాజ్, ఒక కారణం వల్ల వచ్చినటువంటి విషయాలు, వాటి కారణం దేర్ కాజ్ ద బుద్ధ హ్యాస్ టోల్డ్, వాటి కారణాన్ని బుద్ధ చెప్తాడు. అండ్ ఆల్సో దేర్ సెసేషన్, అవి అంతం ఎలాగా వాళ్ళు కూడా చెప్తాడు. ద టీచర్ thus teaches the great ascetic, ఆ విధంగా ఆ మహాత్ముడు ఆ సన్యాసం అంత బాగా ఆ విధంగా చెప్తారంటే, ఉపతిస్సా ఏమో ఆయనకి బాగా ఎన్లైటన్ అయిపోయాడు అండ్ ఈ అతను చెప్పిన దాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆయన ఒక గొప్పదైన టీచింగ్ ని సక్సింక్ట్లీ ఎక్స్ప్రెస్డ్, అది అతను చెప్పిన దాంట్లోంచి సక్సింక్ట్లీ అంటే సంపూర్ణంగా ఆయన చెప్పిన దాంట్లో ఇతనికి అవగాహన చేసుకున్నాడు. హీ వాజ్ ఓన్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ స్లైట్ ఇండికేషన్ టు డిస్కవర్ ద ట్రూత్. ఆయనకి ఏంటంటే కొంచెం ఎవరైనా చెప్తే చాలు ఆ సత్యాన్ని ఆయనకు డిస్కవర్ చేయడానికి. అందుకని ఆ విధంగా వెనరబుల్ అస్సాజీ ఆయన్ని గైడ్ చేశారనమాట. అప్వర్డ్ పాత్ దట్ ఇమీడియట్లీ ఆన్ హియరింగ్ ద ఫస్ట్ 2 లైన్స్, మొట్టమొదటి లైన్స్ ఆయన వినగానే ఆయన చెప్పినవి, హీ అటైన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెయింట్హుడ్, సోతపత్తి అన్న స్థితికి వచ్చేసాడు అనమాట. ద న్యూ కన్వర్ట్ ఉపటిస్తా మస్ట్ హ్యావ్ బీన్ నో డౌట్ డిస్టిట్యూట్ ఆఫ్ వర్డ్స్ టు థ్యాంక్ టు హిస్ హార్ట్స్ కంటెంట్. అంటే ఈ ఉపతిస్తా ఏమో చాలా హృదయం తృప్తితోటి అతనికి కృతజ్ఞతలు చెప్పేశాడు అనమాట. ఎందుకంటే టు ది సబ్లైమ్ టీచింగ్స్ ఆఫ్ ద బుద్ధ చెప్పినటువంటి లోతైన టీచింగ్స్ ని ఇతనిలో ఆ స్థితి ఉంది కనుక ఇలా చెప్పగానే ఆయన పట్టాడు. ఆయనకి సోతపత్తి అనే స్థితి వచ్చేసింది. ఈ ఎక్స్ప్రెస్ హిస్ డీప్ ఇండెప్టెడ్నెస్, ఆయనకి ఎంతో రుణం ఉన్నానని చాలా లోతుగా అంటే హృదయంతో చెప్పి ఆయనకు ఉన్నటువంటి అంత జ్ఞానవంతమైనటువంటి ఆ సత్యం కోసం చెప్పిన మాటల్ని అబ్టైనింగ్ ఫ్రమ్ ది నెసెసరీ పర్టికులర్స్ విత్ రిగార్డ్ టు ద మాస్టర్ టు హిజ్ లీవ్, అంటే తన మాస్టర్ అయిన బుద్ధ ఎక్కడ దొరుకుతాడు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుని ఆయన నుంచి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత ద డివోషన్ షో టువర్డ్స్ హిస్ టీచర్ వాజ్ సచ్ దాట్, తన గురువు పట్ల ఉన్నటువంటి భక్తి ఎలా ఉందంటే, హీ హర్డ్ ద ధమ్మా ఫ్రమ్ ద వెనరబుల్ అస్సాజీ in whatever quarter he heard that his teacher was residing, ఎక్కడ అతని టీచర్ ఉంటున్నారని తెలుసుకుని in that direction he would extend his clasped hands in an attitude of reverent obeisance. అంటే clasped hands అంటే ఇలా జోడించిన చేతులతో ఆ డైరెక్షన్ లో ఎంతో నమ్రతతో ఆయన వెళ్ళాడు. అండ్ ఇన్ దట్ డైరెక్షన్ హీ వుడ్ టర్న్ హిస్ హెడ్ వెన్ హీ లే డౌన్ టు స్లీప్, ఆ డైరెక్షన్ లోనే ఆయన బుర్ర పెట్టి పడుకుంటూ ఉండేవాడు అనమాట. అదే విధంగా ఈ అగ్రిమెంట్, వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ ఉంది కదా, ఎవరికైతే ముందు మార్గం దొరుకుతుందో ఇంకోళ్ళకి చెప్పాలని. అందుకని ఆయన స్నేహితుడు కొలితాతో ఈ అంత ఆనందకరమైనటువంటి విషయాలను చెప్పాడు. కొలిత ఆయనేమో హూ వాజ్ యాజ్ ఎన్లైటెండ్ యాజ్ హిజ్ ఫ్రెండ్, తన స్నేహితుడు ఎంత జ్ఞానో అంత జ్ఞాని కనుక ఆయన కూడాను ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెయింట్హుడ్ వచ్చేసింది. ఇవి వినగానే ఆ స్ట్రేంజర్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్, ఆనందంతో నిండిపోయి అట్ దేర్ సక్సెస్ఫుల్ సెర్చ్, వాళ్ళు ఎంతో జయప్రదంగా శాంతి కోసం వెతుకుతున్నారు. యాజ్ ఇన్ డ్యూటీ బౌండ్ దే వెంట్ టు మీట్ దేర్ టీచర్ సంజయ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కన్వర్టింగ్ హిమ్ టు ద న్యూ డాక్ట్రిన్. అంటే సంజయ వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళారు, ఏంటంటే కొత్త సిద్ధాంతానికి వాళ్ళు కూడా దానికి తగినట్టుగా మారిపోవడానికి. ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దేర్ attempt, Upatissa and Kolita, accompanied by many followers of సంజయకి ఎంతో మంది శిష్యుల్ని తోటి వీళ్ళు ఫాలో అయ్యి, హూ రెడీలీ జాయిన్ దెమ్, రిపేర్ టు ద వెలువానా మొనాస్టరీ, అక్కడికి వాళ్ళు వెలువానా మొనాస్టరీకి ఆ సంజయ్ తో ఉన్న శిష్యులతో వెళ్ళారు. టు విజిట్ దేర్ ఇలస్ట్రిస్ టీచర్ ద బుద్ధ, అక్కడ ఆ వెలువానా మొనాస్ట్రీలో బుద్ధ ఉన్నాడు అప్పుడు, అందుకని బుద్ధాని కలవడానికి వెళ్ళారు. ఇన్ కాంప్లియన్స్ విత్ దేర్ రిక్వెస్ట్ ద బుద్ధ అడ్మిటెడ్ బోత్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళు అతన్ని అంటే ప్రార్థిస్తే బుద్ధ ఒప్పుకున్నాడు అనమాట సంఘాలో వీళ్ళిద్దరిని చేర్చుకోవడానికి. వాళ్ళ
ఏత బిక్కవే అంటే కమ్ ఓ మాంక్స్ అని అడిగాను, అని మీరు వచ్చింది అని చెప్పాడు. ఒక పక్షం రోజులు అయిన తర్వాత ఆ సారిపుత్త అటైన్డ్ అర్హత్షిప్. ఇంతవరకు సారిపుత్త స్థితి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అర్హత్షిప్ పొందేశారు. ఆన్ హియరింగ్ ద బుద్ధ ఎక్స్పౌండ్ ద వేదన పరిగ్రహ అంటే వేదన పరిగ్రహ సూక్త అన్నది వాళ్ళు టు ద వాండరింగ్ ఎసెటిక్ దిఘనక్క. అంటే ఇది విన్న తర్వాత వాళ్ళలో అర్హర్షిప్ వచ్చేసింది. అదే రోజు ఆ సాయంత్రం బుద్ధ ఏమోని గ్రౌండ్ హిమ్ హిస్ డిసైపుల్స్, తన చుట్టూరా తన శిష్యుల్ని పెట్టుకున్నాడు. అండ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిసైపుల్స్ ఇన్ ద సంఘాలో ఉన్నటువంటి మొదటి ఇద్దరు డిసైపుల్ యొక్క గొప్ప స్థితిని ఆయన చెప్పారనమాట. వర్ రెస్పెక్టివ్లీ కన్ఫర్డ్ అపాన్ ద వెనరబుల్ ఉపతిస్స సారిపుత్త అండ్ కొలిత. అంటే వీళ్ళిద్దరి యొక్క పొజిషన్స్ ని ఆయన చెప్పారనమాట. అతనే మొగ్గల అన్న, సారిపుత్ కొలిత అన్న, హూ ఆల్సో హ్యాడ్ అటైన్డ్ అర్హత్షిప్ ఏ వీక్స్ ఎర్లియర్. ఆయన ఒక వారం ముందే అర్హత్షిప్ పొందేశాడు అనమాట. ప్రాక్టీసెస్ దట్ విల్ నాట్ లీడ్ టు ప్యూరిటీ. ఇది ఇంకోటి ఇక్కడితో అది అయింది. నెక్స్ట్ చాప్టర్ అండి. ఇక్కడతో అయింది. మన టైం ఇంకా 3 నిమిషాలు ఉంది. ఆ విధంగా అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారు అంటే ఆ ఎవరైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి నిర్వాణ స్థితి మోక్ష స్థితి రావడానికి ముందు కర్మలన్నీ అనుభవించేసి, అదే మనకి టిబెటన్ సెయింట్ అతని పేరు, అతనికి ఎన్ని మిలారేపా అండి. మిలారేపా టిబెటన్ సెయింట్ అని చెప్పి. మిలారేపా కూడా చూడి 7 ఇళ్ళు కట్టమని కూల్చిమని ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోవడం. అంటే గురువు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అనుకుంటూ ఆ శిష్యుని చూడాలని వెళ్ళి వ్యవసాయం చేసుకున్నట్టుగా బయటికి వెళ్ళడం ఎప్పుడు చేయనివాడు. ఆ శిష్యుడు అంటే వస్తాడని ఉవ్విళ్ళూరుతూ వెళ్ళాడు. కానీ అతనికి అన్ని రకాల కష్టాలు. అప్పుడు ఏంటంటే ఆయనకి ఉన్న గత జన్మ ఈ జన్మ కర్మలన్నీ ప్రక్షాళన అవుతే గాని ఆయనకి ఆ బోధ చేయలేడు. అది తెలియక ఇంత బాధ పెడుతున్నాడు ఏంటని అనుకున్నాడు వాళ్ళు అతను. అయితే ఆ ప్రక్షాళన కోసం ఆ బాధలు పడాలంతే. ఎందుకంటే ప్రక్షాళన కోసమైనా పడాలి, లేకపోతే ఆ కర్మలన్నీ మనం అనుభవిస్తేనే గాని పోవు. అందుకే మనకి దుష్కర్మలు వద్దు, ఫలితాలు వద్దంటే దుష్కర్మలు చేయకూడదు. చేసాక మాత్రం ఎన్ని మంచి కర్మలు చేసినా ఈ దుష్కర్మలు ఇక్కడ అనుభవించాల్సిందే. ఆ మంచి కర్మలు అనుభవిస్తారు. అందువల్ల ఏంటంటే ఇతనికి గత జన్మలో ఇతను చేసిన తల్లిదండ్రులను వదిలేసిన పాపానికి ఆయనకి అటువంటి పరిస్థితి. అంటే ఆ దొంగలు 2 సార్లు చాలా యుక్తిగా తప్పించుకుని మూడోసారి తన దివ్య దృష్టిలో చూసి ఇది నాకు తప్పదు అని తెలుసుకుని ఆ దొంగలు ఎలా కొట్టారంటే అతను ఒక శాక్ అయిపోయాడు. అంటే ఒక ముద్దలాగా అయిపోతే సంచిలో పెట్టేశారండి. అంటే మీరు ఆలోచించండి. ఇలాగా మనం చేసినటువంటి దాన్ని మనం అనుభవించాల్సిందే. అందువల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎన్నో జన్మల నుంచి ఉన్న జ్ఞానం వల్ల ఒక్క 2 లైన్లు వినగానే వాళ్ళకి అంత జ్ఞానోదయం అయిపోయింది. అంటే ఎంత జ్ఞాని అయినా సరే తనకి ఉన్న గత జన్మాన్ని అనుభవించాల్సిందే అనేది ఇక్కడ మనకు అర్థమైంది. అది బుద్ధుడి దగ్గరికి నిర్వాణ స్థితికి అంటే అదే అర్హత్షిప్ రావడానికి ముందు జన్మలో సమస్తము వాళ్ళు అనుభవించేకే వాళ్ళకి అర్హత్షిప్ వస్తుంది. అందుకని బుద్ధుడు ఇట్టే వాళ్ళని గమనించి బుద్ధుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి అర్హత్షిప్ వచ్చేసింది. అది అంటే ఇక్కడ మనం కూడా ఇదే నేర్చుకోవాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే గత జన్మలో దోషాలు మాత్రం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. మనకు వద్దు అనుకుంటే ఇప్పుడైనా కనీసం అటువంటి ఆ స్థితులకి వెళ్ళకూడదు. అంటే చూడండి, వాళ్ళకి ఆ పండగకి వెళ్ళగానే వాళ్ళలో ఏంటి ఇంద్రియ సుఖాలలో ఏమీ లేదన్నది ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో వాళ్ళకి వైరాగ్యం వచ్చింది. అది రావడమే బ్లెస్సింగ్ అసలు. ఆ విధంగా ఇందులో ఎన్ని విషయాలు తెలుసుకున్నాం చూసారా? ప్రాపంచిక విషయాలలో ఆ వైరాగ్యం రావడం అనేది ఎంతో జ్ఞానం వల్ల తప్ప, అంటే వాళ్ళకి లేకపోతే అదే బాగుంది, ఇంద్రియ సుఖాలే బాగున్నాయని ఉండిపోతారు. అదొకటి. అవి వదిలితేనే కానీ అసలైన స్థితి రాదని. రెండవది ఇంకోటి ఏంటి, వాళ్ళు ఏనాడు పశ్చాత్తాపడలే. అలాగ ముందుకు వెళ్ళారే కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళలే. ఇంకోటి ఏంటి అంటే అన్ని ఆ జన్మలలో చేసినటువంటి పాపం సంపూర్ణంగా ప్రక్షాళన అవుతేనే పాపపుణ్యాలు 2 అప్పుడే అర్హత్షిప్ లభిస్తుంది. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన విషయం. సో ఇక్కడికి మనం క్లోజ్ చేద్దామండి. ఓకేనండి. అందరికీ ఓకే అమ్మా. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే అండి.